మొత్తానికి కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన మూవీ 'టాక్సీ' ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. నిన్న రిలీజ్ అయిన 'రామ' ట్రైలర్‌తో యష్‌కి అమాంతం క్రేజ్ అయితే మాత్రం మామూలుగా పెరగలేదు. నిజంగా ట్రైలర్‌లో ఆయన యాక్షన్ సీక్వెన్స్, ఆయన నటన ఎంత అద్భుతంగా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది మనకు డేట్ అయితే అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ మీద మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇప్పుడు చెప్పేదండి, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం కనుక కన్నడ సూపర్ స్టార్ యష్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు యష్ నటించిన సినిమాలు మనకి 'కేజీఎఫ్‌తోనే మన తెలుగు ఇండస్ట్రీలో పరిచయం ఆయన. అయితే 'టాక్సిక్‌తో' ఆయనకి అమాంతం క్రేజ్ అయితే బాగా పెరిగిపోయింది. మనందరికీ తెలుసు. ఆ మధ్యకాలంలో వచ్చిన టీజర్‌తోనే కొన్ని విమర్శలు వచ్చినాయి కానీ నెగిటివ్‌గా, పాజిటివ్‌గా కానీ ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెరిగిపోయాయి. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఆమె లేడీ డైరెక్టర్. ఆమె ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తున్నారనే ఒక రూమర్స్ కూడా బయటకొచ్చాయి మనకి. అయితే నిన్న గాక మన 2 రోజుల క్రితం 'రామాయణ' ట్రైలర్ రిలీజ్ అయింది కదా! ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందులో యష్ గారు రావణ పాత్రలో అసలు ఎక్సలెంట్‌గా ఉన్నారనమాట. అసలు ఆయన ఆహాభావాలు, ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆయన నటించిన తీరు ఇవన్నీ చూస్తే మాత్రం ఒక్కొక్కళ్ళకి గూస్‌బంప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇదే అంత హైప్‌తో ఉంటే, ఇప్పుడు ఈ 'టాక్సిక్' మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేప్పటికి మాత్రం ఫ్యాన్స్‌లో ఒక మంచి హుషారైతే వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ వచ్చేసి ఆగస్టు 8వ తారీఖు రోజు రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు ఈ డేట్ వీళ్ళు అనౌన్స్‌మెంట్ చేయడంతో ఇటు యష్ అభిమానుల్లో కానీ, ఇటు సినీ ప్రియుల్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో అయితే మాత్రం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు 'రామాయణంలోనే' ఆయన అపోనెంట్ క్యారెక్టర్‌లో అంత విజృంభించారంటే, ఇప్పుడు డైరెక్ట్‌గా వస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో అసలు యష్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారు? ఆయన పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుందని తెలుసుకుంటే, ఊహించుకుంటే మాత్రం ఒక్కొక్కరికి గూస్‌బంప్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మనం గత ఒక నెల, 2 నెలల నుంచి చిన్న చిన్న క్లిప్స్ చూస్తున్నాం, ఫోటోస్ చూస్తున్నాం, సాంగ్స్ కూడా చూస్తున్నాం. ఈరోజు ఏం చేశారంటే ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్‌లో యష్‌కి సంబంధించి. ఆ పోస్టర్‌ని రిలీజ్ చేసి, పోస్టర్ కింద వచ్చేసి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేసి కింద ఇచ్చారనమాట. సో, వీళ్ళు డైరెక్ట్‌గా అభిమానులకి, ఇటు సినీ ప్రియులకి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇప్పుడు యష్ గారి క్యారెక్టర్ ఇప్పుడు ఈ ట్రైలర్‌లో ఎలా ఉండబోతుంది? ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుంది? అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహాలకి చిక్కుముడైతే వీడిపోతుందనమాట. మరి చూద్దాం. మరి ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుంది? మరి 'గీతూ మోహన్ దాస్' గారు ఆమె డైరెక్టర్ అసలు ఆయన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఏ రేంజ్‌లో సినిమాను చూపించారు? అనేది చూడాలి. 'కేజీఎఫ్' తర్వాత యష్ గారికి నిజం చెప్పాలంటే చాలా క్రేజ్ పెరిగిపోయింది మన తెలుగులో బాగా. ఆయన మన తెలుగులో కూడా అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ అయితే వచ్చేసింది ఆయనకి. ఆ తర్వాత ఇప్పుడు ఈ 'టాక్సీ' సినిమాతో వచ్చిన టీజర్ ఫస్ట్ చూసినప్పుడు ఈయన ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఓన్ చేసుకోలేరేమో, టీజర్ కొంచెం వల్గర్‌గా ఉందని నేను కూడా 2, 3 రకాల వీడియోలు చేశాను. కానీ మళ్ళీ నిన్న 'రామాయణ' ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారిగా మన తెలుగు ఇండస్ట్రీనే కాదు, యావత్ భారతదేశం మొత్తం ముఖ్యంగా మాట్లాడుకుంటుంది మాత్రం యష్ గారి క్యారెక్టర్ గురించి. ఆయన రావణ బ్రహ్మ క్యారెక్టర్‌లో ఆయన నటించిన తీరు, ఆయన పెర్ఫార్మెన్సు, ఆయన యాక్షను అంతా అసలు వేరే లెవెల్‌లో ఉందనమాట. మరి ఈ 'టాక్సీకి' సంబంధించి వచ్చే ట్రైలర్‌లో ఈయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఈయన ప్రజల్ని ఏ రకంగా ఆకట్టుకోబోతున్నాడు? మరి సినీ ప్రియులకి ఎలాంటి విందుని ఈయన ఇవ్వబోతున్నాడు అనేది మనం చూద్దామండి. ఆగస్ట్ 8వ తారీఖు అంటే మేబీ ఈరోజు ఫస్ట్ తారీఖు, గట్టిగా ఒక వారం రోజులు ఉందన్నమాట. ఈరోజు సాటర్డే కదా! నెక్స్ట్ సాటర్డే, సండే లోపు ఈ ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ట్రైలర్ మీద కూడా మనం వీడియో మాట్లాడుకుందాం, రివ్యూ ఇద్దాం. మరి ఇదేంటి అప్డేట్. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.